వినాయకుడు ముందు గుంజలు ఎందుకు తీస్తారో తెలుసా? ఒక రోజు శ్రీ మహావిష్ణువు పరమశివుడిని కలవటానికి కైలాసానికి వెళ్తాడు. శివుడితో మాట్లాడే ముందు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని పక్కన పెట్టారు. ఇద్దరు ఒకరికొకరితో మాట్లాడుకునే సమయంలో ఇక్కడికొచ్చిన గణేశుడి కళ్ళకి ఒక మెరుస్తున్న వస్తువు కనపడుతుంది. అరే, ఇదేంటి ఇంత బాగా మెరుస్తుంది? గతంలో నేను ఇది ఎప్పుడూ చూసింది లేదు కదా, ఏంటిది అంటూ చూస్తూ ఒక్కసారిగా దాన్ని మింగేస్తాడు. కొద్దిసేపటి తర్వాత విష్ణుమూర్తి వచ్చి చూస్తే చక్రం కనిపించదు. ఎంత వెతికినా దొరకదు. వినాయకుడు వచ్చి నవ్వుతూ, ఏంటి మామ, ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. గణేష, నా సుదర్శన చక్రాన్ని నేను ఇక్కడే పెట్టి వెళ్ళానే, వచ్చేసరికి కనపడట్లేదు, ఏమైంది అని అడుగుతాడు. ఏమీ తెలియని అమాయకుడులాగా, ఆ మెరుస్తున్న చక్రమా, దాన్ని నేను తినేసా కదా అంటాడు. ఒక్కసారిగా అయోమయంలో పడిపోయిన విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాక బాగా ఆలోచించి వినాయకుడి ముందు చెవులు పట్టుకుని వినోదంగా గుంజలు తీస్తాడు. వినాయకుడు అది చూసి బాగా నవ్వడం మొదలు పెడతాడు. అలా నవ్వుతూ నవ్వుతూ వినాయకుడి కడుపులో ఉన్న సుదర్శన చక్రం బయటికి వచ్చేస్తుంది. విష్ణుమూర్తి ఆనందంగా వినాయకుడికి ఒక వరం ఇస్తాడు. నీ ముందు ఎవరు గుంజలు తీసి ఏదైనా కోరితే వెంటనే ఆ కోరిక తీరిపోతుంది అని. ఫ్రెండ్స్, గణేశుడి మీద నమ్మకం ఉంటే మనసారా ఓపికతో గణేశ అని కామెంట్